తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈరోజు కరువు ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఇలాంటి ప్రాంతానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కరువు ప్రాంతాన్ని కాపాడేదానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44,000 క్యూసెక్స్ కు సామర్థ్యాన్ని పెంచి వరద వచ్చినప్పుడు నీళ్లు తీసుకొచ్చేదానికి ఆ రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 నుంచి 44,000 క్యూసెక్లకు పెంచినాడు. ఆ రోజు జేఎన్ఎస్ఎస్ కానీ, అదే విధంగా అంద్రినీవా కానీ, అదే విధంగా కేసీ కెనాల్ కానీ, తెలుగంగకు కానీ నీళ్లు వచ్చేదానికి పోతిరెడ్డిపాడును తీసుకొచ్చారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు నీళ్లు ఉన్నాయని కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది తీసుకొచ్చారు? 840 అడుగుల లెవెల్లో పెట్టారు. 850 అడుగులు నీళ్లుంటే పోతిరెడ్డిపాడుకు కొంతవరకు నీళ్లు వస్తాయి. పూర్తిగా నీళ్లు రావాలంటే పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్లు రావాలంటే 850 అడుగులు ఉంటే గానీ పూర్తిగా 44,000 క్యూసెక్లు రావాలి. ఈ రోజు పరిస్థితి ఏంటి? పోతిరెడ్డిపాడు కూడా ఫ్లడ్ తక్కువ వచ్చినప్పుడు నిరుపయోగం అయిపోయి ఒక చుక్క నీళ్లు రాయలసీమ ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోతా ఉంది. పోతిరెడ్డిపాడు కూడా నిరుపయోగమయ్యే పరిస్థితి అయిపోతా ఉంది. ఎందుకైతుంది? తెలంగాణ ప్రాంతంలో విచ్చలవిడిగా పాలమూరు రంగారెడ్డి గాని, అక్కడ ఉన్నటువంటి ఇంకా కొత్తగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఏర్పాటు చేయడం కానీ రోజు 2 టీఎంసీ తరలించే విధంగా, అదేవిధంగా అక్కడున్న పాత స్కీమ్స్ కూడా సామర్థ్యాన్ని పెంచి ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నారు. అదే విధంగా హైడో పవర్ కు వాళ్ళు నీళ్లు డ్రా చేస్తున్నారు. ఎంత? 800 అడుగుల నుంచి ఇంకా కింద నుంచి. మనం 846 అడుగుల పైనంటేనే వస్తాయి, వాళ్ళు 800 అడుగుల నుంచి నీళ్లు లాగేస్తున్నారు ఇంకా కింద నుంచి. అప్పుడు మనకు నీళ్లు ఎట్లా వస్తాయి? నీళ్లు రావాలంటే వరదలు తగ్గినప్పుడు 850 అడుగులు కిందికి వెళ్ళిపోతే పోతిరెడ్డిపాడు కూడా నిరుపయోగం అయిపోతుంది. ఈ రోజు నేను జెడ్పీలో మాట్లాడినా ఇంజనీర్లను, ఈ రోజు కేసీ కెనాల్కు నీళ్లు లేవని మైలవరంలో గండికోటలో నీళ్లు ఉన్నాయి కాబట్టి తీసుకుపోతున్నారు. అదే పోతిరెడ్డిపాడుకు నీళ్లు అందింటే లేదు. ఇప్పుడు రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటే ఈ రోజు కేసీ కెనాల్ కు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నిరుపయోగంగా మారిపోయింది. దీనికి శరణం ఏమంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం. జగన్ గారు వాళ్ళ తండ్రిలాగానే ముందు ఆలోచన చేసి పోతిరెడ్డిపాడు కూడా నిరుపయోగం అయిపోతుంది, తాగేదానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండవు, ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, వ్యవసాయం దెబ్బతింటుంది. అలాంటి కరువు పరిస్థితులను కూడా ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలంటే ఈ రోజు మనం రాయలసీమ ఎత్తిపోతల పథకం తప్పకుండా చేపట్టాలి. నేను ఈ రోజు కూటమి నాయకులు అందరినీ అడుగుతున్నా. ఈ రోజు కేసీ కెనాల్ నీళ్లు కావాలంటున్నారు, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటే ఈ రోజు ఆ నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి. రేపు వరద రాదు, వరద తక్కువ వచ్చినప్పుడు 850 అడుగులు తక్కువ వస్తే వాళ్ళేమో 800 అడుగుల నుంచి రోజు 7 టీఎంసీ 8 టీఎంసీ నీళ్లు లాగేస్తుంటారు. వరద కిందనే వస్తుంటారు. తక్కువ వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడికి నీళ్లు రాకపోతే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్మిషన్ లేదంటున్నారు. ఈ రోజు మనకు 101 టీఎంసీ తెలుగంగకు కానీ, కేసీ కెనాల్ ఇప్పుడు మనకు సోమశీలకు కానీ, చెన్నైకి తాగునీటికి కానీ, గాలేరి నగర్కి కానీ, వీటన్నిటికి కూడా అలాట్మెంట్ ఉంది. కేసీ కెనాల్ కందు మనకు అలాట్మెంట్ ఉన్న నీళ్లు వాడుకునే దానికే ఇదేదో పర్మిషన్ కావాలని కొన్ని సాకులు చెప్తున్నారు. మీరు ఏం చేసినారు అధికారంలో ఉన్నప్పుడు అన్నారు. మీరందరూ కూడా అడ్డు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమాని ఈ రోజు అన్ని దానిలో నీళ్లు ఉన్నాయని కూటమి నాయకులు చెప్తున్నారు. ఎవరు చేసినారు? రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి, కరువు పరిస్థితి వచ్చినా నీళ్లు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఆపాలని కుట్రలు కుతంత్రాలు చేసి ఆపడం ప్రయత్నం చేస్తే ఎక్కడ ఆపకుండా ధైర్యంగా 1000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసేదానికి ముందుకు పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవాలి? మీలాగా పబ్లిసిటీ లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనకు కూడా తెలియదు అంత ఖర్చు పెట్టి చేసినారని. కేవలం పంపులు పెడితే నీళ్లు వస్తాయి. ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్మిషన్ అవసరం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రిజెక్ట్ అయింది. ఈ ప్రభుత్వము సరైన వాదన వినిపించకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వినడం వల్ల రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఈ పథకాన్ని ఆపినామని చెప్తున్నారు. వీళ్ళేం చేశారు? మీకు 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు గెలిస్తే మీరేం చేశారు? చిన్న పర్మిషన్ తీసుకురాలేకపోయినా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మీ ప్రభుత్వం వచ్చినాక రిజెక్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ ప్రభుత్వంలో రిజెక్ట్ అయింది. అవన్నీ మభ్యపెడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని శాశ్వతంగా రాయలసీమను కరువు ప్రాంతంగా చేసే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి మాటలేని నిర్వీర్యం చేసింది మీరు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి లేదంటున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పుడు కట్టిన వాటికి క్లియరెన్స్ లేవు. పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ వాళ్ళ సామర్థ్యాన్ని పెంచిన పథకాలకు కూడా 100 కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పెనాల్టీ వేసింది. ఏమన్నా ఆపినారా?
ఇది మనం ఆపలేకపోయినా, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆపలేకపోయినారు. ఈరోజు వాళ్ళేమో పూర్తి చేసి నీళ్లు వాడుకుంటున్నారు. మనది నీళ్ళు వచ్చేదాన్ని కూడా ఇది అవసరం లేదని చెప్తున్నారు. ఇదే కూటమి నాయకులు. ఆదినాడు ఒకటి చెప్తా ఉంటాడు, విజయవాడ కాడ దగ్గర గోదావరి నీళ్లు ఎత్తిపోసి కృష్ణా బ్యారేజీలో నీళ్లు పోతే పట్టుసీమ చాలా అవసరం రాయలసీమకు, అందుకే పార్టీ మారినాయని చెప్పినాడు. అంటే గోదావరి నీళ్ళు వచ్చి ఒక నదిలో నుంచి ఇంకొక నదిలోకి పోయాలి, కృష్ణాలోకి. దానికి ఏ పర్మిషన్ లేవు పట్టుసీమకు. ఇంకోటి పురుషోత్తపట్నం పథకం లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు, దానికి ఏ పర్మిషన్ లేకుండా కట్టారు. 25 కోట్లు ఒక్కొక్క దానికి పెనాల్టీ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అది పూర్తయినాయి కదా, అయ్యట్లా పూర్తయినాయి, పర్మిషన్ లేకుండా వీళ్ళే కదా కట్టింది. అంటే రాయలసీమకు వచ్చేదానికే పర్మిషన్ లేదని చొట్టు పెడతారు. నీకు నేను ఆదినారాయణ రెడ్డిని అడుగుతా ఉన్నా, గోదావరిలో నుంచి ప్రకాశం బ్యారేజీలో విజయవాడ నీళ్లు ఎత్తిపోతే నీళ్ళు వస్తాయా? అదే విధంగా కూటమి నాయకులందరినీ ఒక్క ఆదినారాయణ రెడ్డి కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో నాయకులందరినీ అడుగుతా ఉన్నాం. 800 అడుగుల నుంచి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే చేపట్టినారో దాని నుంచి నీళ్లు ఎత్తి నేరుగా పోతిరెడ్డి పాడు కాలువ దిగుడులో నీళ్లు పోతే నేరుగా వస్తాయి. ఏ దాంట్లో వస్తాయి? ఇది అవసరం లేదని చెప్తారు. ఈ పథకమే అనవసరం అని చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు ఒక్క టీఎంసీ నీళ్లు కూడా లేక, అర్ధ టీఎంసీ నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకులు, ఎందుకన్నాడు నాకు 20 టీఎంసీ ఒక లెక్క అన్నట్టు మాట్లాడినాడు. ఇరిగేషన్ మినిస్టర్ అయితే ఈ పథకమే అవసరం లేదని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంత దుర్మార్గం ఇది. ఇలాంటి వెనుకబడే ప్రాంతాలకు స్టేటస్ కానీ, బుందేల్ఖండ్ ప్యాకేజ్ కానీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటివి తీసుకురావాల్సింది పోయి ఇవన్నీ పాతరేసి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా కరువు ప్రాంతం చేసే విధంగా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా కర్నూలు డిక్లరేషన్ ఇచ్చినారు. కర్నూలు డిక్లరేషన్ ఏమని ఇచ్చినారు? హైకోర్టు తెస్తామన్నారు, వెనుకబడిన ప్రాంతాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ తెస్తా ఉంటారు. కనీసం రాయలసీమ ఎత్తిపోతల పథకం చిన్న పథకం, మనకు అన్ని పర్మిషన్లు ఉన్నదాన్ని ఆపినారు. రాయలసీమకు అన్యాయం చేస్తా ఉన్నారు.